పాలు పంచుకొని తరువాత అతని ఉత్థాన మహిమలో కూడా భాగస్థులగునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదలము 50వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. అతని మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటుంది. నా ముఖము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయలేదని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనును. వారు కలిగించు అవమానములో నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకుంటుని. నేను నగబాట్లు తెచ్చుకొనినా నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీదెవడైనా నేరము మోపదర్చినచో అతడు నేనును కలిసి న్యాయస్థానంలో పోయేదను. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడను. నేను దోషినని నిరూపింపగల వాడెవడు? నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టవలె క్షీణింతురు. ఇది ప్రభు వాక్కు. తిమోతికి రాసిన 2వ లేఖ పరిశుద్ధ వచనం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చి వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు నా ప్రియ మిత్రుడగు తిమోతికి వ్రాయినది. తండ్రి దేవుని నుండి మన
ప్రభువు క్రీస్తు యేసు నుండి నీ కృపా కనికరము సమాధానము అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచున్నాను. అయినను నేను సిగ్గుపడలేదు. నేను ఎవరిని విశ్వసించుచున్నానో నాకు తెలియను. ఆయన నాకు అప్పగించిన దానిని ఆనాటి వరకు సంరక్షింపగలనని నాకు గట్టి నమ్మకము ఉన్నది. నీవు నా నుండి వీడిన దానిని స్వచ్ఛమైన సిద్ధాంతములకు ఆదర్శముగా పాటించును. క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమలయందు నిలిచియుండుము. నీకు ఒప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మనయందు వసించు పరిశుద్ధాత్మ సహకారముతో పదిలపరుచుకోండి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 7 సందర్భాలలో ఆమె వ్యాకులంలో చెందింది అని చెప్పి మొదలుగా 7 అన్న మాటను ఉపయోగించి మనకు తెలియజేస్తారు. ఇగో ఇదే ముందు మనం గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత మన కథలోకి యేసు ప్రభువులకు జన్మనిచ్చినటువంటి తల్లి కాబట్టి ఆమె ఆ వేదనలో 7 స్మరణ చేసుకోవటమే ఈ వ్యాకుల మాత పండుగలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. క్లుప్తంగా షార్ట్గా చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు చూస్తే, బాలుడి గురించి పలికిన మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడి సీమోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనములకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము మీ హృదయమును దూసుకొని పోవచ్చును. ఇక్కడ ఇదే వాక్యం. బాలుని దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు ఈ సిమియోను ఒక ప్రవచనం తెలియజేశాడు. ఒక ఖడ్గముని హృదయమును దూసుకొని పోనున్నది. చిన్న బాబు చేతులు ఎత్తుకొని దేవాలయాన్ని తీసుకొస్తే ఇంత గట్టి మాట వెళ్ళారు. ఏ తల్లినా సంతోషపడుతుంది ఇలాంటి మాట వింటే కొడుకు గురించి. కాబట్టి మొట్టమొదటి వేదన, ఆమె అనుభవించినటువంటి మొదటి వేదన ఇగో ఈ ప్రపంచం. ఆమెను ఎంతగానో కలత చెందేలా చేసింది. ఈ సిమియోను ఏం చెబుతున్నాడు? ఒక ఖడ్గము నా హృదయంలోనికి దూసుకొని పోబోతుందా, ఏది జరగబోతుందో నా బిడ్డకి అని చెప్పి ఆవేదన పడ్డది. అది మొదటి స్థానం. రెండవది మత్తయి సువార్త 1వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. బాధ, వేదన వర్ణన, అది 3వ స్థానం. ఇక మిగతా 4 యేసు ప్రభు చివరి దశలు. యేసు కల్వరి కొండకు పోతూ ఉన్నప్పుడు, సిలువను మోసుకొని పోతూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో మరియమాత ఎదురైంది. 14 స్థలాలు మరియమాత ఎదురుపడినప్పుడు ఆ మరియమాత తల్లి కుమారుని చూసి ఎంత వేదన పడిందో మనము లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చూస్తే 27 నుంచి 31 వరకు చూస్తే తెలుస్తుంది. సిలువను మోసుకొని మరియమాత యేసు అధ్యాయంలోనే మనకు కనపడుతుంది. యేసు సిలువ క్రింద నిలబడి ఆ తల్లి దీనావస్థతో ఉండటం, ఆ కుమారుని కళ్ళారా చూడటం, ఆమె చూస్తూ ఉండగా బల్లెముతో పడవటం, అందులో నుంచి రక్తము నీరు స్రవించటం ఏ తల్లి అయినా చూస్తూ ఊరుకోగలదా? ఎంతో బాధ.
ఇక చివరికి యేసు మృతదేహాన్ని తన బడిలో మరియు తల్లి బడిలో పండుకోబెట్టి ఆ తరువాత భూస్థాపితం చేయటం ఆమె అనుభవించి అది ముఖ్యమైన. ఈ విధంగా 7 సందర్భాల్లో ఆమె చాలా వ్యాకులతలు చెందింది, బాధలు అనుభవించింది, మానవ రక్షణ కోసం అన్నటువంటి సత్యాన్ని ఈ పండుగ ద్వారా మనం గ్రహించినట్లయితే చక్కగా. ఇక ఈ పండుగనే వ్యాకుల మాతనే మన దేవాలయానికి ఈ పేరు ఎందుకు పెట్టుకున్నాం అని చెప్పి పరిశీలిస్తే ఈ పేరు బహుశా దేవుడి 2009వ సంవత్సరంలో విచారణ గురువుగా వచ్చారు. నాకంటే ముందు ఫాదర్ జయప్రతాప్ గారు విచారణ గురువుగా పనిచేస్తూ ఇగో ఈ నారాయణగిరి పైన కూడా దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని క్రైస్తవ గ్రామంగా చేయాలి అని చెప్పి ఆశించారు. అప్పుడప్పుడు వచ్చారు. నవీన్ ఫాదర్ కూడా అప్పుడు సహాయకులుగా ఉన్నారు. ఫాదర్ కూడా వచ్చారు. అక్కడక్కడ ప్రార్థనలు చేసి పూజ పని కూడా సమర్పించారు. అదే 2009వ సంవత్సరంలో నేను బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రతాప్ గారు ఒక మంచి మాట చెప్పారు ఈ గ్రామాన్ని గురించి. నారాయణగిరి గ్రామం జ్ఞానస్థానం ఇవ్వాలని చెప్పి ఆశించారు. బిషప్ తుమ్మబాల గారితో కూడా చెప్పారు. ఆయన సంతోషం, ముందుకు ప్రసిద్ధిగా కానీ కాసేపు పరిశీలించు, తొందరపడబాకు అని ఒక మాట చెప్పాడు. అందుకోసం పెట్టుకున్నాం అవర్ లేడీ ఆఫ్ సారోస్ వ్యాకుల మాత దేవాలయంగా పేరు. 2012 సంవత్సరం ఆగస్టు నెల 4వ తారీఖు ఇదే దేవాలయాన్ని ప్రతిష్ఠించుకొని ప్రారంభించుకున్నాం. అమెరికా దేశం నుంచి అదే విచారణ నుంచి ప్రతాప్ ఫాదర్తో పాటు ఒక 5 అమెరికన్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మన మధ్యలోనికి వచ్చి ఈరోజు మనం ఇటుపక్క నుంచి ఆహ్వానించుకున్నాం. ఆ రోజు మనం అటుపక్క నుంచి ఆహ్వానించుకున్నాం. గుర్తుందా? వెరీ గుడ్. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేరేపించి ఈ దేవాలయం పేరు వ్యాకుల మాత దేవాలయంగా పేరు పెట్టుకొని అక్కడెక్కడో అమెరికా దేశంలో ఉన్నటువంటి వారి ఆర్థిక సౌజన్యంతో మనం కూడా అంతో ఇంతో చేతనైన సహాయం చేసి ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నాం, ప్రతిష్ఠించుకున్నాం. ఈ 12 సంవత్సరాలుగా అదే త్రిత్రైక సర్వేశ్వరుని ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ ప్రభువుకు వందనాలు చేస్తూ ఇంకా క్రైస్తవులుగా జీవిస్తున్నందుకు దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ఆ రోజు కొన్ని సందర్భాల్లో మేము డిస్కస్ చేసుకున్న మా సహాయకులతోటి కమల్ ఫాదర్, థామస్ ఫాదర్, అశోక్ ఫాదర్, చిన్నప్ప ఫాదర్ వీళ్ళు ఆలోచించి ప్రణాళికలు వేసుకొని ప్రార్థన నిర్వహించి ఇన్ని గొప్ప కార్యాలు చేసుకున్నటువంటి మనము ఇక చివరికి ఈ 12 సంవత్సరాల్లో అటు ఇటు ఎటు పోకుండా నిలబడగలిగామంటే దేవుడికి వందనాలు. నేను మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా దేవుడు గొప్పవాడు, ఆయన నామము స్తుతించబడాలి. ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడిగా మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ దేవునికి వందనాలు, ఆ మరియ తల్లికి వందనాలు. ఇక నేను తరచుగా గుర్తు చేస్తూ ఉంటాను. కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చూసినట్లయితే మనము 12-13 వచనం
జీవించు వాళ్ళకు చెడిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్లేషించినాను, పరిశుద్ధాత్మ తెలియని సభను పునీతిగా సంబంధ ప్రయోజనములు విశ్లేషించినాను, పాపముల మన్నింపును విశ్లేషించినాను, శరీరం యొక్క ఉత్థానమును విశ్లేషించినాను, నిత్య జీవమును విశ్లేషించినాను. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకొని మన అవసరాల కోసం మన సంఘాసుల కోసం ప్రార్థిస్తున్నాం. కృపగల దేవ, దయగల తండ్రి ప్రభువా, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఈ పండుగను కొనియాడుచుండగా నీ ఆత్మ చేత నీ వాక్కు చేత మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రము తెలియజేస్తున్నాం. అమ్మా మాత వ్యాఖ్యమాత మా మీద ఇంతకాలం దయ చూపి మా కోసం మీ దివ్య కుమారుని ప్రార్థించినందుకు, అదే రీతిగా రాబోయే కాలంలో కూడా మాకు తోడుగా ఉంటూ మా కోసం ప్రార్థన చేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. హృదయ సర్వేశ్వర, మీ సేవకు ఎన్నుకోబడిన మా పాపగారి కోసం, పీఠాధిపతుల కోసం, గురువుల కోసం, మఠవాసుల కోసం, ఉపదేశం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వీరందరికీ కూడా మీ ఆత్మ చేత నింపి మీకు సాక్షులుగా నిలిచేలాగా వారికి కావాల్సిన ధైర్యంతో సాధించమని అందరూ ఈ గ్రామ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. వారందరినీ కూడా పేరు పేరు దీవించి కాపాడమని అందరూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరం కోసం ప్రార్థించుకుందాం. మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనుచున్నారు.
తీసుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింతుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారమోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసు మీ అప్పమును రక్షణ పాత్రలు నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలి వారములు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ఉడుమల బల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్తమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుడు నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని తల్లిదండ్రులకు మరియమ్మలతోను, ఆమె భర్త పుణ్య యోసేపు గారితోను, పుణ్య అపోస్తలతోను, పుణ్య ఫ్రాన్సిస్తోను, పుణ్య అంతోని వారితోను, పుణ్య మార్టిన్ గారితోను, ఆదిని సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా కృతజ్ఞతలో భాగము దయచేయుము. అప్పుడు వార్త రహస్యమే నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా విశ్వసించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు ప్రభు ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మీరందరూ ధన్యులు.
క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక.